హలో ఆల్, ఈరోజు వీడియోలో 500 గ్రామ్స్ చికెన్ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 లవంగాలు, అదేవిధంగా కట్ చేసినటువంటి ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసి అదేవిధంగా టొమాటో వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి, కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకొని కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. 5 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో ఉంచాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి చికెన్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఆఖరిగా 1 చెంచా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా లాస్ట్లో ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలుగా అలా కలుపుతూ దాన్ని కుక్ చేసుకోండి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉన్నటువంటి చికెన్ కర్రీని ఎంజాయ్ చేయండి.